4 దశాబ్దాల ప్రయాణం తర్వాత ఒక పార్టీని వీడిన ఒక నిబద్ధత గల కార్యకర్తగా జీవన్ రెడ్డికి పేరుంది. అంతటి సంఘర్షణ కావచ్చు, పార్టీని వీడేంత పరిస్థితులు ఎట్లాంటి పరిణామాలు అసలు చోటు చేసుకున్నాయి, రాజీనామా తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి పరిణామాలు, అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్? అంటే వాస్తవంగా నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఒక 4 దశాబ్దాల పైగా అనుబంధం. ఎన్నికల్లో గెలుపు ఓటమని సహజమే. నా ఈ సుదీర్ఘ ప్రజా జీవితంలో నేను కాంగ్రెస్ పార్టీతోని ఒక 5 పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి గెలిచి వచ్చా. నేను ఈ గెలుపులో కూడా ఇప్పుడు 96 బై ఎలక్షన్ అప్పుడు ఓపెన్కి ఏదైతుందో టీడీపీ ప్రభుత్వం అవుట్ ఆఫ్ 11 స్థానాలకు ఓపెన్గా జరిగితే 9 టీడీపీ గెలవడం జరిగింది, 2 మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అది ఒకటి సుజాత నగర్, వెంకటరెడ్డి గారు, 2 జగిత్యాల. అప్పుడైతే నాకు అవుట్ ఆఫ్ 1 lakh polled votes I won with 54,000. ఇట్ హస్ మీన్ ఒక ఉప ఎన్నికల్లో ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఐ గాట్ పోల్డ్ 73%. పట్టభద్రుల నియోజకవర్గానికి ఏదైతే ఉన్నదో నేను పోటీ చేయాలని చెప్పి భావించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏంటి, పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ ఏంటి అని చెప్పి. నాకు 18 ఎన్నిక అంటే ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితుల్లో దర్ ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ మీ టు either to go for it or to serve as it is. I took chance. అంటే అప్పుడు అది 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 4 ఉమ్మడి జిల్లాలు, 42 శాసనసభ నియోజకవర్గాలు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎంపికైన శాసనసభ్యులు. ఇక్కడ మిత్రుడు శ్రీధర్ బాబు గారు, అక్కడ జగ్గారెడ్డి గారు. ఐ టుక్ ఛాన్స్. ఐ వన్ ఇన్ ఫస్ట్ కౌంట్. గెలవడం కాదు, ఐ వన్ ఇన్ ఫస్ట్ కౌంట్. అంటే ఏంటి, పట్టభద్రుల విశ్వాసం పొందటం అనేది ఏదైతుందో అంత విద్యావంతులు అందరూ ఏదైతుందో. అయితే నిరుద్యోగ యువత, లేక ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగస్తులు వాళ్ళే కదా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, నియోజకవర్గాలు అందరికీ ఏదైతుందో నేను ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా పోటీలు నిలవటం, వాళ్ళ సమస్యలను శాసన మండలిలో నేను ప్రతిబింబింపచేస్తా అనేటువంటి ఒక భావన, విశ్వాసంతో నాకు అవకాశం కల్పించింది. అంటే 96 కూడా ఎందుకు చెప్పంటే, ఉప ఎన్నిక అనేది అధికార పార్టీ తెలుగుదేశం, కాంగ్రెస్ వాజ్ విత్ ఓన్లీ 26 అవుట్ ఆఫ్ 294. నేను గెలవడము ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను సభలో అడుగు పెట్టబోతున్నా. నేనేమో డెవలప్మెంట్ అని కాదు, డెవలప్మెంట్ అంతా అధికార పార్టీ చేస్తుందని ఒక భావిస్తారు. అలా నన్ను అంత పెద్ద మెజార్టీతో గెలిపించడం వెనుక ఏదైతుందో నా సమర్థవంతమైనటువంటి ఒక ప్రాతినిధ్యం ఈ ప్రాంతానికి గుర్తింపు తెస్తుంది, మా సమస్యలకు ఏదైతుందో పరిష్కారానికి తోడ్పడుతుంది ఒక అభిప్రాయంతో నాకు అండగా నిలిచింది. సరే, నేను మొన్న ఆశించిన ఫలితం పొందలేకపోయినా. నాకే పెద్ద దాని పట్ల నిరాశ ఉంటుంది, తప్పకుండా నిరాశ లేదు అని నేను అనలేను. కానీ ఏదైతున్నదో నాకు అప్పటికి శాసన మండలికి 20 మాసాల సమయం కాల పరిమితి ఉండే. నాపై గెలిచిన అభ్యర్థిని ఏదైతున్నదో మరి ఎందుకు చేర్చుకున్నారో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చెప్పి భావించారు, నాకు మాత్రం తెలియదే. ది రీజన్ గివెన్ వాజ్ లేదు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తూ పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ 66, 65 ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతో ఎంపికైన శాసనసభ్యులు ఉంటే, ఒకరు సిపిఐ, 66 కాంగ్రెస్ ఉంటే 38 బీఆర్ఎస్ఏ, 8 బీజేపీ, ఎంఐఎం 7. ఎంఐఎం 7 కూడా ఏదైతుందో కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నది. అది పక్కన పెట్టండి. అది పక్కన పెట్టినప్పటికీ 38, 8, 46 బోత్ బీఆర్ఎస్ బీజేపీ పుట్టుకేత.
కాంగ్రెస్ ఈజ్ విత్ 66. మీకు వచ్చిన థ్రెడ్ ఏంటే అంటున్నాను. స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ. నిజంగానే ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఫిరాయించాలని చెప్పని భావిస్తే తలస్తే పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా చర్య తీసుకున్నటువంటి అవకాశం స్పీకర్ గారికి ఉన్నది. But then, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి భిన్నంగా మనం ఎన్నికలు ఏం చెప్పినాం కాదు, ఎన్నికలు చెప్పినాం. నేను దాన్ని చెప్పడం, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఏదైతుందో రాజ్యాంగాన్ని పటిష్టపరచుకోవాలి, దానికి అనుగుణంగా మనం ముందుకు పోవాలి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని ఒక నినాదంతో జాతీయ 10th షెడ్యూల్ను మరింత ఏ విధంగా బలపరుచుకుంటాం. ఇప్పుడు ఈ లైన్ క్రాస్ అయిందంటారా కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్లీ ఇట్ హాస్ క్రాస్డ్. ఆయన కానీ ఏదైతుందో ఆ క్రాస్ అయిన పక్షంలో కూడా ఏదైతుందో నేను అప్పుడు రాజీనామా చేయాలని చెప్పని భావించాను నేను శాసన మండలి సభ్యత్వానికి. అప్పుడు శ్రీధరబాబు గారు నాకు కొత్త సన్నిహితుడు, నా పట్ల గౌరవం ఉన్నది. వారు ఏదైతుందో నన్ను పర్సుయేషన్ కొంత ఓదార్చే విధంగా టుక్ మీ టు ది హైకమాండ్ కేసీ వేణుగోపాల్ గారి దగ్గర తీసుకెళ్ళి వారు చెప్పిన కేసీ వేణుగోపాల్ గారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మీరు కొంత సహకరించాలి, మీ గౌరవానికి ఏ విధంగా భంగం వాటిల్లది, మీ విల్ కీప్ అప్ యువర్ రెస్పెక్ట్ అండ్ యువర్ డిగ్నిటీ. మీ నియోజకవర్గంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నా మీకు అనుగుణంగానే తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏ దశాబ్ద కాలం ఇవాళ మీ మన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తోడ్పడ్డారో పాటుపడ్డారో వాళ్ళ హక్కులను మేము పరిరక్షిస్తాం. అగైన్ ఈ కమిట్మెంట్ కూడా బ్రీచ్ అయిందంటారా? డెఫినెట్లీ. వేణుగోపాల్ గారు స్వయంగా పేర్కొన్నారే, నామినేటెడ్ పోస్ట్ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏదైనా కానీ చెప్పంటున్నా. ఇప్పుడు ఫిరాయింపుల అంశం ఒకటి చెప్తున్నారు, తర్వాత మీ గౌరవానికి భంగం వాటిల్లిందని ఒకటి చెప్తున్నారు. 20 మాసాలలో మిమ్మల్ని మంత్రి పదవి కావచ్చు, మీ సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ప్రధాన కారణం రాజీనామా కంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్రధాన కారణం స్థానికంగా ఎంపికైనటువంటి శాసనసభ్యుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ధర్మిలా ఏదైతున్నదో వీళ్ళ గత దశాబ్ద కాలం నుండి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు పాటుపడ్డటువంటి ఒక కార్యకర్తల హక్కులకు ఏ విధమైనటువంటి ఒక భంగం వాటిల్లకుండా వాళ్ళ హక్కులు పరిరక్షిస్తామని చెప్పని పేర్కొన్నారు. నా గౌరవాన్ని కూడా ఈ విధమైనటువంటి ఒక భంగం వాటిల్లకుండా నా గౌరవం నిలబెడతామని చెప్పాను. నేను ఫర్ లాస్ట్ 20 months డే టు డే సఫకేషన్ ఢిల్లీకి వచ్చిన తర్వాత మా 2 మార్కెట్ కమిటీస్ ఉన్నాయన్న. ఆ 2 మార్కెట్ కమిటీస్కి ఏదైతే ఉందో స్థానికంగా ఉండే స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలతో కొంత నేను ఓ కన్సెన్సస్ ఎమర్జ్ అయ్యి ప్రతిపాదించారు. సీఎం గారు సానుకూలంగా స్పందించారు. ఇంతకాలం మీ నామినేషన్ మార్కెట్ కమిటీలు కాలేదా? నేను ఐఎమ్ సారీ, నా పార్లమెంట్ ఎన్నికల్లో దానిలో ఎంగేజ్ అయ్యి ఉండడం ప్రతిపాదించలేకపోయినంటే అక్కడ పక్కన వేం నరేందర్ రెడ్డి గారు ఉంటేనే ఆయన పాస్ ఆన్ చేసి సీ దట్ దిస్ 2 ఆర్ అనౌన్స్డ్ అని చెప్పారు. అనదర్ 4-5 days లోపల రిపోర్ట్స్ వచ్చినాయి. ఎప్పుడు అవి ప్రకటింపజేయబడే తరుణం వచ్చిందో డిసిషన్ కెప్ట్ లైఓవర్. సీఎం గారు ఏదైతే వారు పేర్కొన్న వారి యొక్క ఆదేశాలు కెప్ట్ లైఓవర్, అసలు ఇంప్లిమెంటే కాలేదు. కెప్ట్ లైఓవర్ అంటున్నా నేను. మళ్ళీ తదుపరి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఫిరాయించిండు అని మనం భావిస్తున్నామో ఆయన 2 కొత్త ప్రతిపాదన తెర మీద పట్టుకొచ్చిండు. మీన్ టైమ్ whom I have proposed, he was killed. Daylight murder నడి బజార్లో అతి దారుణంగా కిరాతకంగా చంపబడ్డాడు. మరి నిజంగానే ఆ నియామకం గట్ట చేయగలిగి ఉన్నట్టయితే పాపం ఆయన అదృష్టం ఈ విధంగా ఉంటుండేను. సమయం నాకు ఒక 3 దశాబ్దాల నుండి ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాకు తోడుగా అంటే సోదర సమానులు అని చెప్పండి. మీకు నేను జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంగా భావిస్తా. నాకు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయే పరిస్థితి నాకు ఏర్పడటానికి ఎంత ఆవేదన ఉండాలి. సార్, రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో మీరు మంత్రిగా ఉన్నారు. తెలంగాణ రిఫరెండంకు
కేసీఆర్ పైన మిమ్మల్ని పోటీ చేయంత విశ్వాసం ఉండింది. సోనియా గాంధీ గారు ఒకప్పుడు పిసిసి పరిశీలనలో కూడా మీ పేరు తీసుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం మారింది అంటే ఏం చెప్తారు సార్? అప్పటికి ఇప్పటికి ఏం జరిగింది అసలు? ఇప్పుడు నేనేం చెప్పాలన్నా, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆనాటి ఆలోచన విధానం ఒకలాగా ఉండి ఇవాళ ఒకలాగా మారిపోయింది. మారిపోయిందంటారా? మారిపోయింది, కనబడుతుంది కదా, మారిపోయింది కనబడుతుంది కదా అంటున్నాను నేను. అంటే అప్పటి అసలు కాంగ్రెసే లేదంటారా? ఇప్పుడు ఆలోచన విధానం మారింది అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ లేదని ఎట్లంటే నేను అంటే ఆనాటి ఆనాటి ఆలోచన విధానం లేదు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ అనేది ఏదైతుందో అది కనుమరుగవుతుంది. ఐడియాలజీ కనుమరుగవుతుంది. ఇప్పుడు నియామకాలు ఇవన్నీ పక్కన పెట్టన్నా, ఇప్పుడు ఒక నాయకునికి అయితే కనీస గౌరవం కల్పించాలిగా. ఐఎమ్ సీనియర్, లీవ్ ది సీనియారిటీ. అదర్వైజ్ ఆల్సో ఐఎమ్ రెగ్యులర్ ఇన్ టచ్ విత్ ది కాన్స్టిట్యున్సీ, యాక్ట్ ఇన్ పబ్లిక్ లైఫ్. నేను నిన్నటి కూడా నాకు పదవి అవకాశం ఉండి కూడా కల్పించబడలేదు. నేను ఐ నెవర్ ఫెల్ట్. ఇప్పుడు మీరు అన్నారు కదా, పిసిసి అధ్యక్షుడు మిమ్మల్ని కన్సిడర్ చేసి నియామకం చేయాలని ఆల్మోస్ట్ ఇట్ వాస్ డిసైడెడ్. సోనియా గాంధీ గారి లెవెల్లో నిర్ణయం తీసుకొని దాన్ని మార్పు చేసింది. బహుశా ఇంకేదైనా ఉన్నది అని నాకు తెలియదే. వెన్ మై ఇష్యూ వాజ్ అబౌట్ అనౌన్స్, రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా వార్నింగ్ చేసి పిసిసి అధ్యక్షుడిగా నన్ను చేస్తే నేను అందరినీ కలుపుకొని పోతాను, ఎల్డర్లీ పర్సన్ ఉంటా అని చెప్పాను. ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటాను. రేవంత్ రెడ్డి గారు a day before 5th it appeared in the press, 3rd of January ఎన్టీవీలో 3 గంటలు ఇంటర్వ్యూ ఇచ్చిండే. 3 గంటలు ఆయనకంటూ ఆయన ఏదైతుందో పిసిసి అధ్యక్షుడి కంటే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయితే యూ విల్ బి మోర్ సూటబుల్ ఫర్ ఇట్ అనే విధంగా ఏదైతుందో ఆయన దాన్ని జస్టిఫై చేసి, అంటే ఇట్ మైట్ కేమ్ టు హిస్ నోటీస్. తర్వాత జానారెడ్డి గారు ఒక పెద్ద లెటర్ రాశారు. అప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో ఏదైతుందో ఇప్పుడు మీరు ఈ పిసిసి అధ్యక్షుడి ఎంపిక నిర్ణయం ప్రకటిస్తే ఇట్ మే అడ్వర్స్లీ ఎఫెక్ట్ మై సాగర్ ఎలక్షన్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పాను ఒక లెటర్ రాసింది. దట్ ఇస్ ద రీజన్. ఉప ఎన్నికల ముందు ఏదైతుందో ఈ పిసిసి ప్రెసిడెంట్ ప్రకటిస్తే జీవన్ రెడ్డి గారిని సాగర్ ఎన్నిక అడ్వర్స్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అంటున్నాడు. వెయిట్ అని చెప్పాను. 3 మాసాలు ఆపి ఆయన గెలిచి రాలేదు. ఆయన ఏ ఉద్దేశంతో లెటర్ రాసిండో ఆయనకే తెలియాలి. మొత్తానికి అయితే ఏదైతుందో నా రాజకీయ జీవితానికి ఒక స్పీడ్ బ్రేకర్ అయిపోయి ఏదైతుందో నాకు రాబోయే అవకాశాన్ని ఏదైతుందో ఆయనే అడ్డుపడ్డాడు. పోయినాయండి. నేను దాన్ని ఎన్నడూ కూడా బాధ ఉండి ఉంటుంది. కానీ నేను ఐ డిడ్ నాట్ టుక్ ఇట్. కలిసి పనిచేసిన అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ ది ఎలక్షన్. ఈవెన్ దెన్ ఐ వాజ్ హవింగ్ 20 months టైం శాసన మండలిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడికి ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిందా, డెఫినెట్లీ డిజర్వ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. సార్ ఒక్క నిమిషం. అంటే మీరు చెప్తున్నారు హ్యూమిలియేషన్ కావచ్చు, జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా మీరు ప్రతి సందర్భంలోనూ అడ్రస్ చేసుకుంటూ వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడున్న పరిణామాలతో మీరు కంపేర్ చేస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు దాదాపుగా 14 పైన అవకాశాలు వచ్చింది. ఈ హ్యూమిలియేషన్ కారణంగా మీరు పార్టీని వదులుకోవాల్సి వచ్చింది అనే దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 14 అవకాశాలు వచ్చినాయి. మీ అనేక పర్యాయాలు మీకు ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ అంటే పోటీకి అవకాశాలు వచ్చినాయని చెప్పంటారు. ఆ పార్టీ మిమ్మల్ని అవకాశాలు అవునే అంటే పార్టీ ఎవరికి అవకాశాలు కల్పిస్తుంది? సమర్థవంతమైనటువంటి ఒక నాయకునికి అవకాశాలు కల్పిస్తుంది. నాలో సమర్థత లేకుండా అవకాశాలు కల్పించిందా? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో రాజీనామా చేసిండు. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఛాలెంజ్. మరి దానికి ఏదైతుందో జీవన్ రెడ్డి గారు అయితేనే దీన్ని తట్టుకోగలుగుతున్నాం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో నన్ను అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఇట్ ఇస్ మై ఆప్షన్. జీవన్ రెడ్డికి అవకాశం కల్పించడం అంటే I fought like a soldier. ఓ యుద్ధంలో ఏదైతున్నదో ఎదుటి పక్షం దాడికి
ముందుకు వస్తుంటే ఆ దాడిని తట్టుకోవడానికి జీవన్ రెడ్డి తట్టుకోగలుగుతానని చెప్పని నన్ను ఏది ఎత్తుందో యుద్ధ రంగంలో దించిండ్రు. ఈవెన్ మీకు మొన్న 24 పార్లమెంట్ బై ఎలక్షన్, వాట్ వాజ్ ది పర్సంటేజ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ? నన్ను అభ్యర్థిగా మీరు ఎంపిక చేయడంతో నియామకం అంటే పోటీకి దించే అవకాశం కల్పించడంతో ఏదైతుందో మీ ప్రాస్పెక్టస్ పెరిగినాయా తగ్గినాయా? నిజామాబాద్కి వెళ్ళి ఏదైతుందో నేను అభ్యర్థిగా నేను పోటీలో నిలబడంతో మీ ప్రాస్పెక్టస్ పెరిగినాయా తగ్గినాయా? నేను గెలవలేకపోవచ్చు కాక ది డిఫరెన్స్ ఆఫ్ మార్జిన్ వాజ్ ఓవర్ 20%. ది డిఫరెన్స్ ఆఫ్ మార్జిన్ వాజ్ ఓవర్ 20% బీజేపీ అండ్ కాంగ్రెస్. సార్ మీరు చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన యుద్ధం చేస్తానండి, చంద్రబాబు కేసీఆర్ లాంటి వారితో పోరాడాను, రేపు రేవంత్ రెడ్డి పైన పోరాటం చేయబోతాను అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పీసీసీ అవకాశాలు స్పీడ్ బ్రేకర్ కావచ్చు, ఆయనను ముఖ్యమంత్రి కావడంలో కోరుకున్న వారిలో నేను ఒకరిని అని చెప్పి ఈ రెండు అంశాల పైన మీరు ఏం చెప్తారు సార్? ఒకటి, ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది కాబట్టి డిజర్వ్స్ టు బి ది చీఫ్ మినిస్టర్ అని అన్నా నేను. తర్వాత భట్టి విక్రమార్క గారు ఏదైతుందో సిఎల్పి నాయకుడిగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి అయిందా. నేను శాసన మండలిలో ఏదైతే ఉందో ఒకే ఒక్కరిని ఉంటే పోరాటం చేసిండే. నాకు ఈ పక్కన వెళ్ళాడు, ఆ పక్కన వెళ్ళాడు, సలహాలు సూచనలకు. నేను మొత్తం సభలో ఏదైతే ఉన్నదో ఒంటిగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క వైఫల్యాలను, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపి 5 సంవత్సరాలు పోరాటం చేసిన నేను. ఐ మే నాట్ డిజర్వ్ టు బికమ్ ది మినిస్టర్. 20 మాసాల కాల పరిమితం పీరియడ్ ఉంది నాకు. ఇంకా నాకు ఎందుకు అవకాశం కల్పించలేదు? నేను ఇవ్వాలి అడుగుతున్నాను. నేను ఆనాడు అడగలే నా పదవి అనేది ప్రాధాన్యత కాదు అని అన్నాడు. ఏమన్నా కానీ పదవి కోసం చేసిన అని చెప్పని మాట్లాడలే. కానీ ఇవ్వాలనిపిస్తుంది నాకు. నా పిసిసి ప్రెసిడెంట్ వచ్చే అవకాశాన్ని మీరు అడ్డుపడి దాన్ని ఏదైతుందో పెట్టుబడిదారుల కుట్ర ఫలితం ఏదైతున్నదో నీ అవకాశం కోల్పోతా. మంత్రిగా నాకు అవకాశం కల్పించరు, కారణం ఎవరైనా కానీ. శాసన మండలి సభ్యత్వం ఏదైతుందో దాన్ని రెన్యువల్ నాకు అవకాశం కల్పించరు. ఇవన్నీ పదవులు పక్కన పెట్టండి అన్న. పార్టీలో గౌరవమైన స్థానం కూడా నాకు కల్పించకుంటే నేను ఎట్లా ఓకేనే కంటిన్యూ? సార్ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. ఈ సమయంలో మీ రాజీనామా నిర్ణయం పొలిటికల్ ఆత్మహత్యగా చూస్తారా, హత్యలాగా చూస్తారా? ఇది పోరాటంగా భావిస్తున్నాను నేను. ఇది ఉద్యమాల గడ్డ, పోరాటం. నేను మొన్న చెప్పేది అదే చెప్పాను. నేను జగిత్యాల అనేది ఏదైతుందో ఉద్యమాల గడ్డ. నేను రేవంత్ రెడ్డి గారి పట్ల ఏదైతుందో తిరుగుబాటు ఏదైతే ప్రదర్శించినో ఇలా నాకనే కాదు, సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలు జరుగుతున్నటువంటి యొక్క అన్యాయం, వివక్షత, ఇట్లా ఏమైనా బుద్ధికి రండి సుధురాయించుకోనని చెప్పి నేను. ఏమైనా బుద్ధిగా సుధురాయించుకోనని చెప్పి నేను. పిల్లలు మీరు ఏంటి, ఆయన వేం నరేంద్ర రెడ్డికి అవకాశం కల్పించింది. వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది పార్టీ? వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది పార్టీ? ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడు కావచ్చు, నమ్మకస్తుడు కావచ్చు. ఆయన సలహాదారులు కొనసాగించుకోండి అంటున్నాను. రాజ్యసభకి ఏంటి, ఆయన చిన్నారెడ్డి గారే పెద్ద మనిషి, ది సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ ది పార్టీ. నేను 84 డిసెంబర్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరినో, ఈ వాజ్ దెన్ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. మన వనపర్తి టికెట్కి ఇచ్చి ఏదైతుందో బీఫామ్ లాగేసుకుంటారే, అయినా కానీ ఏదైతుందో ఆయన పార్టీ అధిష్టాన నిర్ణయం అని చెప్పని కట్టుబడి ఉన్నాడే. ఇప్పుడు మీకు రాజ్యసభ కల్పించేటువంటి ఒక ఆలోచన ఎవరికో సీనియర్లకు, ఒక పార్టీ కమిటెడ్ మ్యాన్కి ఇవ్వాలి. నా దృష్టిలో చిన్నారెడ్డి గారికి అవకాశం కల్పించేది ఉండేనా. అనడానికి ఇచ్చిన టికెట్ మీరు లాక్కున్నారు కాబట్టి. ఈ లెక్కన చాలా మంది బాధితులు ఉన్నారు మీరు అన్నట్టుగా. కాంగ్రెస్ ఒక చిన్న మధుయాషి గారు ఉన్నారే, ఆయన ఏసీ సెక్రటరీ. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎక్స్టర్నల్ అఫేర్స్ అన్ని రాహుల్ గాంధీ గారి పర్యటన అవన్నీ వారు చూస్తుంటారే. వంశీ చంద్రెడ్డి గారు ఉన్నారు. సార్ వీళ్ళందరూ మీకు వాళ్ళ ఆవేదన నాకు తెలియదు, వాళ్ళ ఆవేదన గ్రహించలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. నేను వాళ్ళ ఆవేదన గ్రహించలేదు. నేను చెప్తున్న ఎగ్జాంపుల్ మీరు అంటే నేను అంటున్నాను. చాలా ప్రాంతాలలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు మీ దగ్గరికి రావడం కానీ, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అసంతృప్తి నేతలు వచ్చిందని చెప్పి నేను అనలేదు. నేను నా దగ్గరికి వచ్చిన మహేష్ గౌడ్ వచ్చి 10 మందికి పైగా ఫిరాయింపుల ఎమ్మెల్యేల ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది కదా సార్. 100% ఉండి ఉంటుంది, 100% ఉండి ఉంటుంది అంటున్నా నేను.
ఎందుకు ఉండదు? ఆమె స్టేషన్ గన్పూర్ ఇందిరా అని చెప్పని 2 పర్యాయాలు శాసనసభ్యురాలుగా పోటీ చేసింది. డాక్టర్, వెల్ ఎడ్యుకేటెడ్. సరే, ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఏదైతుందో, ఆయన కూతురుకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినప్పుడు తప్ప ఆయన జీవితంలో కాంగ్రెస్ పార్టీ కోటేయలేదు. ఆయన కూతురికి పార్లమెంట్ టికెట్ ఇచ్చిండ్రు. అప్పుడు తప్ప ఏదైతుందో ఆమెకి వేసి ఉంటాడు కూతురుకు. ఆయన జీవితంలో కాంగ్రెస్ పార్టీ కోటేసి ఉంటాడా? మరి ఎందుకు తీసుకున్నట్టు ఎవరికి తెలియదు. ఆయన కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు తీసుకున్న ఎవరికి తెలియదు. అంత టీడీపీ బ్రాండ్. నడుస్తుందా సార్ అట్లా ఏమైనా టీడీపీ బ్యాక్ ఎండ్ లో మొత్తం? మరి అంత పోచారం ఎవరు? శ్రీనివాసరెడ్డి. కడియం శ్రీహరి గారు ఎవరు? వేం నరేంద్ర రెడ్డి గారు ఎవరు? ఇదంతా టీడీపీ బ్రాండ్ కాకుంటే బ్రాండ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ రూపంలో టీడీపీ బ్రాండ్ ఉందంటారు. అంటే బికాజ్ చీఫ్ ఆయన టీడీపీకి వెళ్ళి వచ్చిండు కాబట్టి ఆయన సన్నిధులు ఎవరు కనబడతారు? అవును, చాలా మంది నేతలు ఉన్నారు. ఇప్పుడు మేడిపల్లి సత్యం కావచ్చు, అంత అదే బ్రాండ్ అంటున్నా. సత్యం గారు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఆయన టీడీపీకి వెళ్ళి వచ్చిండు. ఆయన బ్యాక్ ఏదైతున్నదో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు లేరని అంటలేను నేను. కానీ నడిచేదంతా టీడీపీ బ్రాండ్. మరి ఎవరు నడుస్తుందో అంటున్నాను నేను. పొలిటికల్ అంతా నంబర్ గేమ్, రాజకీయ పునరేకీకరణ అంటారు, ఇదంతా చెప్తా ఉంటారు. ఈ నెంబర్ గేమ్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నది. ఈ నెంబర్ గేమ్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండే ఇవన్నీ మీకు ఎందుకు? నెంబర్ గేమ్ కాంగ్రెస్ కు భిన్నంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఏదో ప్రమాదం పొంచి ఉంటే మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే డెఫినెట్లీ యూ కెన్ థింక్. నేను కూడా మొత్తం సభలో కాంగ్రెస్ 66 ఉండి, కాంగ్రెస్ స్పీకర్ ఉండి, ప్రతిదీ పార్టీ ఆల్ పుట్ టుగెదర్ 46 ఉండి 27 ఉంటే వ్యత్యాసం ఇంకెనికేంటే నాకు అర్థం కాదు. నువ్వు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఏమైంది దీని ప్రభావం? స్పీకర్ గారు చెప్తున్నారు కదా, అసలు వీళ్ళు అంతా కొట్టేశారు కదా, స్పీకర్ నిర్ణయాన్ని కూడా మీరు తప్పుపడుతున్నారు. దేని తప్పు? మరి వాళ్ళు చెప్పడం లే పార్టీ. స్పీకర్ గారేమో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అంటారు, వాళ్ళు బయటకు వచ్చాం కాంగ్రెస్ పార్టీ. మా మిత్రుడు సంజయ్ గారు ఇక్కడ స్థానిక జగిత్యాల ఎమ్మెల్యే, ఈ వాజ్ ఇన్వైటెడ్ టు గాంధీ భవన్ మీటింగ్. అంతా కూడబలుకునే నడుస్తుంది అంటారా? మరి దాన్ని ఏమన్నా నాకు తెలుస్తుంది అన్న అంటున్నా. స్పీకర్ గారి కోర్టు పరిధిలో ఏదైతున్నదో వాళ్ళు బీఆర్ఎస్ అంటారు, బయటకు వచ్చి ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం పార్టీ పరంగా నడుస్తుంది. ఇప్పుడు జగిత్యాలు ఏం నడుస్తుంది ఇక్కడ? మరి ఇవన్నీ సఫకేషన్ ఎందుకే? నాకు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మా ఎమ్మెల్యే గారు అందరు కలిసి ఏదైతుందో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వం అందరూ కూర్చొని టికెట్లు డిసైడ్ చేసి అంత వాళ్ళ వాళ్ళ యొక్క పర్యవేక్షణలోని అభ్యర్థిత్వాలు నిర్ణయం చేయబడ్డ తర్వాత నేనేం చేయాలి? సార్, బిఫోర్ రిజైన్ కంటే ముందు మీరు ఒక మాట అన్నారు, దేవుడు శాసిస్తాడు, మానవుడు ఆచరిస్తాడు అనేటువంటిది. ఏంది సార్ ఇది? ఫిలాసఫికల్ లేక పొలిటికల్ స్టేట్మెంట్? నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నేను అందులో భాగంగానే కర్మ సిద్ధాంతం నమ్మేవాడు ఎవడైనా దేవుడిని నమ్ముతాడు. కాబట్టి ఆ దేవుని పట్ల ఉన్న విశ్వాసంతోనే దేవుడు శాసిస్తాడు, మానవుడు ఆచరిస్తాడు అని చెప్పాను నేను. సార్, రాజీనామాకు ముందు ఇప్పుడు మీకు జరిగినటువంటి అంటే మీరు హ్యూమిలియేషన్ గురవడమా, లేక పదవుల, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నిబద్ధత గల కార్యకర్తకు పార్టీ సిద్ధాంతంకు మధ్య అసలు మీలో ఏ సంఘర్షణ జరిగింది బిఫోర్ రిజైన్? ఇప్పుడు పదవులు అనేది వాస్తవంగా నేను దాని గురించి నేను బాధపడి ఉండాలి, బాధపడలేదంటే కూడా కరెక్ట్ కాదు అంటున్నా. అయినా కానీ ఐ హ్యావ్ ఓవర్కమ్ ఇట్. పదవులు పొందలేని పరిస్థితులలో కూడా ఐ హ్యావ్ ఓవర్కమ్ ఇట్. వెదర్ ఇట్ ఇస్ పిసిసి ప్రెసిడెంట్, మినిస్టర్ ఇన్క్లూజన్ కానివ్వండి, ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ ఎన్యువల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైతుందో రికన్సైల్ అయిపోయా. కార్యకర్తకు పార్టీ సిద్ధాంతం ఎక్కడో ఒక దగ్గర మీకు సంఘర్షణ జరిగింది. అసలు గౌరవం లేకుండా ఎవడు చేయాలి? మరి ఎవరి గౌరవం లభిస్తుందో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు కరీంనగర్ నుంచి పోటీ చేయమంటే నేను నిజామాబాద్ నుంచి పోటీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడ మీటింగ్ లో చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి నన్ను తొక్కాలి, జీవన్ రెడ్డి గారిని తొక్కేయాలి అనేటువంటి అంశాన్ని మీరు మొన్న మీటింగ్ లో చెప్పారు. ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంట సార్? ఒకటి బ్రదర్, నేను కాంగ్రెస్కి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి నిర్ణయించిన నిజామాబాద్ అయినా రెండు కూడా ఏదైతుందో గెలిచే అవకాశాలు మనం ఆశించిన మేరకు లేవు అనేది సత్యం.
రెండు కూడా, ఓకే. కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ, రెండు కూడా, నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ. నిజామాబాద్ బెటర్ అనే భావనకి ఎందుకు వచ్చింది అని అంటే బికాజ్ జగిత్యాల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. అంతే తప్ప ఏదైతుందో కరీంనగర్లో రేవంత్ రెడ్డి గారు పోటీ చేయాలి, మరి ఏ ఒక్కరు కూడా కరీంనగర్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రతినిధులు ఏదైతుందో జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం అయితే బాగుంటుంది, మెరుగుంటుందని చెప్పని అధిష్టానానికి ఎందుకు సూచించలేదు? అంటే వాళ్ళకైతే స్వయం అభిప్రాయం ఉండాలి కదా, వాళ్ళకు అంటే వాళ్ళ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉండాలి కదా. వాళ్ళ పాజిటివ్ రెస్పాన్స్ లేకుండా అధిష్టానంతో నేను రుద్దపడితే నిజామాబాద్లో ఎట్లీస్తే ఆ పాజిటివ్ రెస్పాన్స్ కనబడదు ఇక్కడ. ఆ పాజిటివ్ రెస్పాన్స్ కనబడదు ఇక్కడ. సుదర్శన్ రెడ్డి గారు కానీ, కోరుట్ల నరసింహరావు గారు కానీ, భూపతి రెడ్డి కానీ, ఎవరైనా కానీ అట్లీస్ట్ గెలిస్తమూర్తో పక్కన పెట్టండి, జీవన్ రెడ్డి ఈజ్ ది బెటర్ ఛాయిస్ అని చెప్పని అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేశారు. అటువంటి ఒక రెస్పాన్స్ కరీంనగర్లో చూపెట్టలేకపోయారు వాళ్ళు. సరే ఎక్కడికి వెళ్ళి చేస్తే ఏమున్నది అన్న, ఆడికెళ్ళి చేస్తే ఉంది, ఇటుకెళ్ళి చేస్తే ఏమున్నది? అవకాశం ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రిని అరే అట్లా అవకాశం అనేది నువ్వు గెలిచి ఇప్పుడు ఒకటి బ్రదర్, నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మూడు కూడా ఏదైతుందో బీజేపీ బలంగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గాలు పార్లమెంట్. వీళ్ళు మత ప్రాతిపదికన ఏదైతుందో చేయబడేటువంటి నియోజకవర్గాలు మత ప్రాతిపదికన. ఆల్ దీస్ 3 సెగ్మెంట్స్ న్యాచురల్ గా నువ్వు మహబూబ్ నగర్ ఎందుకు గెలవలేదు సార్? సీఎం గారి శాసనసభ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మహబూబ్ నగర్ పక్కన చేవెలు ఎందుకు గెలవలేదు? సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీ ఎందుకు గెలవలేదు? మల్కాజ్గిరి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. మల్కాజ్గిరి ఏదైతుందో స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. 4 గెలవలేకపోయింది కదా, ఎందుకు గెలవలేదు? దాని బాధ్యులు ఎవరు అంటున్నా? పరిపాలన అంటారు. పార్టీ, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి డెఫినెట్లీ. లేకుంటే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కుమ్ముక్క అయింది. అరే వాడు ప్రతిపక్ష పార్టీలు కుమ్ముక్క అవుతారు, ఇంకేమన్నా అవుతారు. వీ హ్యావ్ టు ఓవర్కమ్ దెమ్. ఈ ఫిరాయింపుల అంశం పైన కూడా అన్నారు కదా ఒక మాట, ఫిరాయింపుల కారణంగానే 4 పార్లమెంట్ పోయినాయి. అరే ఇప్పుడు ఒకటే నేనేమంటున్నా, మీరు సికింద్రాబాద్కి వెళ్ళి నాగేందర్ గారిని అభ్యర్థిగా నిలపాలని ఒక అభిప్రాయానికి వచ్చిండ్రు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఆన్ రికార్డ్ బీఫామ్ బీఆర్ఎస్ పార్టీ. ఆయన రాజీనామా పెట్టించి పోటీ చేపిస్తావా, లేకుంటే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గుర్తింపు అట్లే పెట్టి నువ్వు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిత్వం ఆయనకు అవకాశం ఇస్తే ఇట్స్ అన్ ఇంటెలెక్చువల్ కాన్సెన్సీ అంటున్నా నేను. నాగేందర్ గారికి అవకాశం కల్పించాలని చెప్పిన ఆలోచన మీకు ఎప్పుడైతే వస్తుందో ఆయన ముందు మీరు రాజీనామా పెట్టించి ఆయనకు అవకాశం కల్పించేది ఉంటుంది. ఆయన ఎప్పుడైతే రాజీనామా లేకుండా ఆయన పోటీకి నిలపడంతోనే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ డిఫరెన్స్లో పడ్డది. పక్కన చేవెళ్ళ ఫస్ట్ యూ థాట్ ఆఫ్ సునీత మహేందర్ రెడ్డి, ఆమె ముందుకు పోయింది. వాళ్ళు 2-3 కాన్స్టిట్యున్సీల అనుబంధం ఉంటుంది. రంజిత్ రెడ్డి నిన్నటి దాకా ఏదైతుందో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించిండు. ఆయన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. వాడు అప్పుడే పార్టీ మారి బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తుండని చెప్పని. అదే సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఉంటే ఈడ నాగేంద్రతోనే గట్ట నువ్వు రాజీనామా చేయించుకొని నువ్వు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పోటీ నిలుపుకున్నట్టయితే సికింద్రాబాద్ గెలుస్తుండే, చేవెళ్ళ గెలుస్తుండే, మహబూబ్నగర్ గెలుస్తుండే. ఈడ నీకు మల్కాజ్గిరిలో ఈ సునీత మహేందర్ రెడ్డి ఆమె సంబంధం లేదు, ఆమెను పట్టుకొచ్చి ఈడ పెట్టిండ్రు. ఆడే ఏ మహేష్ మధు యాష్ గౌడ్ గారు లాంటి ఎవరిని ఒకటి పెట్టించినట్టయితే డెఫినెట్గా గెలిచేవాడు అనేది టైం వుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఆ ప్రభావం మీద పడితే కూడా గెలుతుంది కావచ్చు. జగిత్యాల ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మీలాగానే ఆవేదనలో ఉంది. జీవన్ రెడ్డి గారి తదుపరి అడుగు ఎటువైపు అనేటువంటి ఒక ఆసక్తి కూడా ఉంది. ఏం చెప్తారు సార్ భవిష్యత్ కార్యాచరణ? ఇప్పుడు నా అడుగు ఎటుపడ్డా ప్రజాపక్షమే, నా అడుగు ఎటుపడ్డా ప్రజాపక్షం. వీళ్ళ ప్రజకు ఎవరికి ఏ విధమైనట్టుగా మేలు ఒనగూరుతుంది, ఏ పార్టీతో మేలు ఒనగూరుతుంది? ఎవరికి? ప్రజలకు ఏ పార్టీతోని బెటర్ మేలు ఎనగూరుతుంది,
అనే భావన నాకు ఏర్పడుతుంది. ఆల్ పొలిటికల్ పార్టీస్ థింక్ ఆఫ్ దే ఆర్ ఓన్లీ బెటర్ పొలిటికల్ పార్టీస్. నేను ఐ డి నాట్ సే దట్ దే ఆర్ నాట్. బట్ ఏదైతే ఉందో నా భావన లోపల నాకు ఏది బెటర్ ప్రజా హితం లోపల అనిపిస్తుందో బట్ ధర్మపురి అరవింద్ గారు అంటున్నారు నాకు తండ్రి సమానుడని. డెఫినెట్లీ బాబు గారు అంటున్నారు మా నోను. తండ్రి సమానుడు. నేనేం అరవింద్ గారి కుటుంబంతో అనుకున్న కేసీఆర్ గారు అంటున్నారు, అరవింద్ గారి కుటుంబంతో నాకున్న సంబంధం ఏదైతే ఉన్నదో వారి ఫాదర్ ఇద్దరం కాంటెంపరీస్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఆయన రాజకీయంగా ఏదైతే ఉందో మరి భిన్న అభిప్రాయాలతోని ఆయన పైన పొడి చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా అభిమానంతో ఏదైతే ఉందో నన్ను గౌరవించే విధంగా బీజేపీలకు వస్తే బాగుంటుంది, మా పార్టీ బలం అయ్యే అవకాశం ఉందని చెప్పిన పేరు సంతోషం. కర్మ సిద్ధాంతం అంటున్నారు, శ్రీరామచంద్ర ఫ్లెక్సీలు పెడుతున్నారు, ఆయననేమో ఆహ్వానిస్తుంది బీజేపీ పార్టీ. ఉందా సార్ అట్లాంటి ఆలోచన ఏమన్నా? కరెక్ట్గా బీజేపీ ఉంది, మన బీఆర్ఎస్ ఆయన కోర్టులో ఎమ్మెల్యే సంజయ్ గారు ఏదైతున్నదో జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు కూడా మా పార్టీకి వస్తే భుజాలపై ఎత్తుకుంటాం తీసుకెళ్తామని చెప్పి అన్నారు. డెఫినెట్లీ నేను ఏదైతే ఉందో శ్రీరామచంద్ర ప్రభు నాకు ఆదర్శవంతమైనటువంటి ఒక నాయకుడిగా భావిస్తాను. నేను కేవలం ఒక దేవుడిగానే కాకుండా ప్రజా జీవితంలో ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా భావిస్తాను. నేను ఎవరైనా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాల్సిందే, మీరైనా నేనైనా. కర్మ సిద్ధాంతం లేకుంటే నేను 4 దశాబ్దాలు నమ్ముకున్న పార్టీ వల్ల నన్ను ఏదైతుందో నెట్టివేసే ప్రయత్నం చేస్తానే. నేను ఒక విధంగా పార్టీకి దూరం అవుతున్నా చెప్పి అనుకుంటున్నాం, కానీ నేను పార్టీకి దూరం కావడం కాదు, నన్ను పార్టీకి వెళ్ళి నెట్టివేస్తున్నారు. నన్ను పార్టీకి వెళ్ళి నెట్టివేస్తున్నట్టు నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? పోరాటం చేస్తా అంటున్నారు. తప్పనిసరి చేస్తా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా మీతో టచ్ లో ఉన్నారు, దాదాపు ముహూర్తం ఖరారైంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇంతవరకు అయితే నాతో ఎవ్వరు కూడా డైరెక్ట్ టచ్ లోకి రాలేదు, నైదర్ బీజేపీ నార్ బీఆర్ఎస్. మీరు ఇన్నేళ్ల పోరాటంలో ఐడియాలజికల్ గా చాలా పార్టీలు, నేషనల్ పార్టీలు, తెలంగాణలో గుర్తింపున్న పార్టీలు ఉన్నాయి. బహుజన్ సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, ఇట్లాంటి సిపిఐ కావచ్చు, ఇట్లాంటి పార్టీలు ఉన్నాయి సార్. అట్లాంటి పార్టీల వైపు ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఆపున్నది తెలంగాణలో అంటే మొత్తం జాతీయ స్థాయిలో ఉంది జాతీయ స్థాయిలో ఉంది ఉంది. నాకు ఆలోచన వాస్తవంగా ఏదైతే ఉన్నదో నేను తీసుకోగలిగితే సంతోషపడతా. కానీ ఏంటంటే తెలంగాణ వాళ్ళ ఉనికి లేదు కాబట్టి ఏదైతే ఉందో నేను దాని ముందు తీసుకోపోగలుగుతానా అనేటువంటిది కొంత ఆలోచన చేసుకోవాలి. అదర్వైజ్ డెఫినెట్లీ ఆప్ ఈజ్ బెటర్. ఎందుకు అనుకోవద్దు? ఆయన తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఉనికి ఉన్నది అనేది కూడా గమనంలోకి తీసుకోవాలి కదా. అది ఆలోచనకు వచ్చినప్పుడు ఏ పార్టీ పట్ల నిర్ణయం పాజిటివ్గా తీసుకోవడంతో జరుగుతుంది. పరిశీలనలో ఉందంటారు. ఆలోచిస్తే తప్పులేదు. మీరు అన్నారు కాబట్టి సిపిఐ బిఎస్పీ చెప్పింది కానీ మీరు ఆప్ మిస్ అయిపోయాను, ఆప్ ఇంకా బెటర్ స్థానం ఉందని చెప్పాను. నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టుగా దాదాపుగా ప్రచారం జరుగుతుంది సార్. మీరు బీఆర్ఎస్ లో సముచిత స్థానం కూడా కేసీఆర్ గారు కూడా టచ్ లోకి వెళ్ళారు అనేటువంటిది, లేదా మీకు వచ్చిరని ఇంతవరకు అయితే అటువంటి ఒక సంప్రదింపులు జరగలేదు. ఆహ్వానిస్తే వెళ్తారా సార్ మరి ఒకవేళ కేసీఆర్ గారు? చెప్తా, మీకు ఎవరికి చెప్పినా అందరికి చెప్పే చేస్తాను. నేను ఏ పార్టీలో పోయినా తెలిపి చేయాల్సిందే తప్ప తెలపక చేసేయాల్సింది కాదు కదా. ఏ నిర్ణయమైనా ప్రజలకు న్యాచురల్లీ త్రూ మీడియా. సార్ గ్రామాన పర్యటిస్తారు అనేటువంటిది ఒకటి జరుగుతుంది సార్. నిజంగా ప్రజల్లోకి వెళ్తారా మీరు? రెగ్యులర్గా ప్రజల్లోనే ఉంటున్నా, ప్రజల గ్రామాలు పర్యటిస్తున్నా. ఇవాళ కూడా గ్రామాలు పర్యటించి వచ్చిన ఏదో సందర్భం క్రియేట్ చేసుకుని ఏదైతుందో ప్రజలకు పోవటము. రాజీనామా అంశం అందరిలో చర్చకు వచ్చింది. ఇప్పుడు ఒక ఇంటికి పోతాం, నేను పోడు పరామర్శగా పోవచ్చు కాక, పరామర్శ పోయినా కానీ అక్కడ చర్చ అనేది అయ్యో ఎట్లా అయిపోయా సార్, మన ఇన్ని రోజులు నమ్ముకున్న పార్టీ మనకి ఇట్లా చేసే, మన భవిష్యత్తు ఎట్లా సార్, మనది ఏం చేద్దామని చెప్పని చర్చకు వస్తుందా రాదా? నేను పోడు పరామర్శగా పోతా, అక్కడ పోడు చూద్దాం. అదిగా ఏదైనా కానీ మనం మీరు మంచి నిర్ణయం తీసుకుని సార్, ధైర్యం చేసిండ్రు, మనకి ఇంత అవమానం జరిగిన తర్వాత మన గుర్తింపు లేని కూడా మనం ఎందుకు ఉండాలని చెప్పి అన్నారు తప్ప వేరే అని లేదు. సార్ ఇప్పుడు ఇది కొంత రాజకీయంగా ఇర్రెలవెంట్ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన అంశంగా ఉంది ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ అనేటువంటిది.
మన ప్రాంతానికి చెందినటువంటి ముప్పాల లక్ష్మణరావు గణపతి ఇంకా ఆయన జనజీవన స్రవంతిలోకి రావాల్సి ఉంది. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ అని పోలీసులు చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ఓవరాల్గా దేవ్జీ కూడా సరెండర్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి రావాలని మన రాజ్యాంగబద్ధంగా ఏవైతే రాజకీయ పార్టీలు ఉంటాయో కోరుకోవడం సహజం. వారు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి వారి ఆలోచన విధానం ఏదైతుందో ఆయుధాన్ని విడనాడాలంటున్న అంతే తప్ప ఏదైతుందో నిరుపేద వర్గాలకు ఏదైతుందో వాళ్ళ హక్కుల పోరాటం విరమించుకోవాలని చెప్పి ఎవరు చెప్తలేరు. పెట్టుబడిదారుల వ్యతిరేక పోరాటం, వీళ్ళ భూస్వామ్య వ్యతిరేక పోరాటం, వీళ్ళ నిమ్న వర్గాలు కార్మిక కర్షక లోకాలను ఏదైతే ఉందో అణగదొక్కేటువంటి ఒక శక్తులను ఎదుర్కోవాలనేటువంటి ఒక భావన అది ఉంటుంది తప్పకుండా. ఓన్లీ ఆయుధం అనేది ఇక్కడ దాన్ని పక్కన పెట్టమని చెప్పాను కోరడం అంతే తప్ప ఏదైతుందో వాళ్ళ ఏ డెడ్ లైన్ లేదు ఏ డెడ్ లైన్ లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో ఆపరేషన్ ఖగార్ అనేది అది ఏ ఉద్దేశంతో చెప్పడం ఏంటో కానీ ఇవాళ జనజీవన స్రవంతిలోకి రావాలి అనేటువంటి ఒక పిలుపు ఈనాటిది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇవ్వబడ్డ పిలుపు అది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏదైతుందో ఇలా ఆయుధాలే మనకు ఈ పెట్టుబడిదారు వర్గాలను ఎవరైతే నిమ్న వర్గాలను కార్మిక కర్షక లోకాలు అంగదొక్కడానికి ప్రయత్నం చేస్తుందో వాళ్ళు ఎదుర్కోవడానికి ఆయుధాలే అవసరం లేదు. చట్టబద్ధంగా ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా ఏదైతుందో మనం ఎదుర్కోవచ్చున్నట్టుగా భావనతోని ఆనాడు రాజశేఖర గారు ఇచ్చిన పిలుపు. సార్, ఇప్పుడు మీ రాజీనామా తర్వాత మళ్ళీ భవిష్యత్ కార్యాచరణకు ఎంత సమయం ఉండే అవకాశం ఉందంటారు? చూడాలి కదా, చూస్తారా? చూడాలి కదా. చివరిగా జగిత్యాల ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, ప్రతి పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు కావచ్చు, జీవన్ రెడ్డి గారు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే ఎవరికి కూడా ఇవాళ నేను ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితి ఎదురు కావద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనకు చెప్పకుండా ఇన్ మై అడ్రస్ కనీసం భవిష్యత్తులోనైనా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఆరంభంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పాటుపడ్డారో వాళ్ళకు గుర్తింపు అనేది ఇవ్వాలి. వాళ్ళకు లభించాల్సిన హక్కులు కల్పింపజేయబడాలి. ఏదైనా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా నడవాలి. అదే చెప్పాను, నేను అదే కోరుతాను. ఇది మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూపంలో టీడీపీ బ్రాండ్ పరిపాలన కొనసాగుతుందని జీవన్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఆత్మ గౌరవం కోసమే పార్టీని విడడానని, తెలంగాణతో పాటుగా జగిత్యాల ప్రజలకు న్యాయం చేసే పార్టీ వైపు, అలాంటి విధానాలపై వైపు తన యొక్క భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బబ్లుతో ఋషికేష్, 99 టీవీ, జగిత్యాల నుంచి.